प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम। అందరికీ ముప్పై 35వ శ్లోకం నుంచి చదువుదాం. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం 35వ శ్లోకం. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే నమః పురస్తాదధ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా
అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. నిన్న సంజయుడు మధ్యలో కలగజేసుకుని ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి శ్లోకంతో ప్రారంభమైంది. ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటి. కిరీటి అయినటువంటి అర్జునుడు కృతాంజలి ఘటించాడు. ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మకి. నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం. అలా కృతాంజలి ఘటిస్తూ శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందట? ఆయన యొక్క గొంతు గద్గదం అయిపోయిందట. అంటే గొంతు వణుకుతోంది. ఒక పక్కన ప్రణమ్య నమస్కారం చేస్తున్నాడు. అర్జునుడు అంటున్నాడట, ఏమన్నాడు? స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతేజ. అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నీకు నమస్కారాలు చేసి నిన్ను పొగుడుతూ, నువ్వే సర్వాంతర్యామిగా, నువ్వే అంతటా ఉన్నటువంటి వాడిగా అందరూ కూడా నీకే నమస్కారాలు చేస్తున్నారయ్యా. సిద్ధ సంగాహ సర్వే నమస్యంతి. దీంట్లో కొత్త ఏముంది? దీంట్లో వింత ఏముంది? నిజంగా చెప్పాలంటే నీకు తప్ప ఇంకెవరికి నమస్కారం చేసేటటువంటి యోగ్యత, నమస్కారం చేయించుకోవాలంటే కూడా ఒక యోగ్యత ఉండాలండి. మామూలుగా నాకు అప్పుడప్పుడు కొంచెం బాధేస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ దేవాలయాలకి అప్పుడు పెద్ద మంది మార్బలంతో వెళ్తారనమాట. దేవుడి ముందు వీళ్ళ కుప్పిగంతులు, ఏదో ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు అంటారే అలాగా వెళ్ళి మంది మార్బలం అంతా వేసుకొని వెళ్ళి అక్కడ పైగా ఏంటంటే బయట నుంచి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఏంటంటే పలానా వాడు వస్తున్నాడు, పూర్ణకుంభం పట్టండి అంటాడు. పూర్ణకుంభాలు దేవాలయాల్లో ఎవరికి పడతారంటే యతీశ్వరులకి, మహాత్ములకి, సన్యాసులకి, పీఠాధిపతులకి, మఠాధిపతులకి, అట్లాంటి వాళ్ళకి పూర్ణకుంభ స్వాగతం పలకాలి. ఇంకెవరికి పూర్ణకుంభం అనేటువంటిది పట్టదు, అసలు పట్టకూడదు. మామూలు మనుషులకి ఎవరికి కూడా పొరపాటును కూడా పూర్ణకుంభం పట్టకూడదు. దానివల్ల రెండు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. పూర్ణకుంభం పట్టినటువంటి వాడికి మహాపాపం వస్తుంది, పట్టించుకున్న వాడికి మహాపాపం తగులుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఇలా ప్రతివాడు అడ్డగాడిదలందరూ వచ్చేసి దేవాలయాల ముందు నించుని మాకు పూర్ణకుంభాలు పట్టండి అంటే అర్థం ఉండాలి అసలు. కాబట్టి నమస్కారం పెట్టించుకోవడానికి ఒక అర్హత ఉండాలి. ఇట్లా శ్రీకృష్ణ పరమాత్మ చూపించినటువంటి ఈ విశ్వరూపానికి నమస్కారం పెట్టాలి తప్ప, అలాంటి లక్షణాలు ఉన్నటువంటి మహానుభావులకి నమస్కారాలు పెట్టాలి తప్ప, ఎవరికి పడితే వాళ్ళకి నమస్కారాలు ప్రణమ్య అని చెప్పి శరణు వేడాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇక్కడ అర్జునుడు ఏమన్నాడు? అసలు నీకు అర్హత అంటూ ఎవరికన్నా నమస్కారం పెట్టి సాష్టాంగ నమస్కారం చేయాల్సిన అర్హత నీకు తప్ప ఇంకెవరికి ఉందయ్యా, ఎవరికి చేయగలం మేము అనేటువంటి నమస్కారం పెట్టి సతసత్తత్పరం యత్, నువ్వు సత్తుకి కూడా అసత్తుకి కూడా పరమమైనటువంటి వాడివి అని చెప్పి పొగిడాడు. త్వమాదిదేవ పురుష త్వమస్య విశ్వం నిధానం వేత్తాసి వేద్యం చ, తెలుసుకునేటటువంటి వాడివి నువ్వే, తెలియబడేటటువంటి వాడివి కూడా నువ్వే. వేత్తాసి వేద్యం చ, వేద్యం అంటే తెలుసుకోదగినటువంటిది, వేత్త అంటే తెలుసుకునేటటువంటి వాడు. కాబట్టి తెలుసుకునేటటువంటి సాధకుడైనా సరే ఒక ఉత్తమమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నాడు అంటే తెలుసుకునేటటువంటి వాడిలో ఉండేటటువంటి ఆ తెలుసుకునే తత్వం ఆత్మగా ప్రకటితమవుతున్నటువంటిది ఆయనే.
తెలుసుకోబడుతూ ఉన్నటువంటి ఆత్మ చైతన్యం కూడా ఆ పరమాత్మనే. కాబట్టి రెండు కూడా శ్రీకృష్ణ నువ్వే అయి ఉన్నావయ్యా, విశ్వమనంత రూపం నువ్వు అని చెప్పారు. వాయు యమ అగ్ని శశాంక ప్రజాపతి త్వాం ప్రపితామహస్య, నువ్వు ఎవరు కాదు ఇంకా, అన్నీ నువ్వే మొత్తం. ఇక పితామహ ప్రపితామహ, తండ్రి తాత ముత్తాత అందరూ నువ్వేనయ్యా. పునశ్చ భూయోహి నమస్తే, నీకు నమస్కారం చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ, పునః మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నా అని. అదే ఏమన్నాడు, పూర్వత నీకు ముందు నుంచి నమస్కారం, పృష్ఠత నీకు వెనక నుంచి నమస్కారం, ఈ దిక్కులన్నీ ఒక్కొక్కటి లెక్క పెట్టుకోవడం వేస్ట్, సర్వత అన్ని దిక్కుల నుంచి నీకు నమస్కారం, అన్ని వైపుల నుంచి. మామూలుగా సంధ్యావందనం చేసేటటువంటి వాళ్ళు నమస్కారాలు చేస్తారు, ప్రతి దిక్కుకి నమస్కారం చేస్తూ ఉంటారనమాట. ఆ నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు మొత్తం ఆ ముద్రలు అవన్నీ తెలిసినటువంటి వాళ్ళు అయితే నిలబడి తర్పణాలు ఇచ్చిన తర్వాత ఒక్కొక్క దిక్కుకి నమస్కారం పెడతారు, ఒక్కొక్క మూలకి ఈశానుడికి అందరికీ ఆగ్నేయం అన్ని నమస్కారాలు పెట్టి సర్వత పైకి నమస్కారం పెడతారు, కింద నమస్కారం పెడతారు. ఇవన్నీ కాదు మొత్తం అందరికీ నమస్కారం అని చెప్పి ఒకసారి అన్నిటికీ నమస్కారం పెడతారు. కాబట్టి అలాగే నీకు కూడా అన్ని వైపుల నుంచి అనంత వీర్య మితమిక్రవస్త్వం, అనంతమైనటువంటి వీర్యం శక్తి సంపదలు కలిగినటువంటి వాడు, సర్వం సమాప్నోషి తతోసి సర్వం అని ఇక్కడ పొగిడిన తర్వాత చివరిలో నిన్న చేసినటువంటి పని ఏంటంటే, అర్జునుడు అయ్యా శ్రీకృష్ణ ఇదంతా బాగానే ఉంది, నువ్వు అంత గొప్ప ఇంత గొప్ప అంతా పొగిడిన తర్వాత అసలు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ యొక్క ఔన్నత్యం, నీ యొక్క సర్వోన్నతమైనటువంటి ఈ విశ్వరూపం, నీ యొక్క స్థితి, నీ పదం, నీ పదవి, నీ అంతస్తు, నీ స్తోమత, నీ యొక్క విక్రమత్వం, ఇవన్నీ నాకు తెలియక ఎంతకాలం హే కృష్ణ, హే యాదవ, హే సఖ, హే కృష్ణ, హలో గురు, ఏం బాస్, ఇట్లా ఏమన్నా పిలిచుంటా, పొరపాటు నిన్ను ఏదో తెలియని పదాలు ఉపయోగించి ఉంటా, ప్రమాదేన ఒక్కొక్కసారి ఏంటంటే ఓవర్లుక్ చేయడంలో, అంటే అసందర్భంగా ఏదో అనేసి ఉంటా, ఒక్కొక్కసారి ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి కూడా అనేసి ఉంటా బహుశా నీతోటి. అంటే చనువు తీసుకుంటారు కొంతమంది, ఎక్కువ చనువు తీసుకుంటారు. అలా చనువు తీసుకునేటటువంటి వాళ్ళు ఆ విధంగా అయినా అనేసి ఉంటా, లేదా ప్రమాదాత్ అంటే పొరపాటును కూడా అనేసి ఉండ, ఏ రకంగా అయినా కానీ. కాబట్టి నన్ను క్షమించవయ్యా శ్రీకృష్ణ అని చెప్పని అన్నాడు. అది కూడా ఎప్పుడు విహార శయ్యాసన భోజనేషు, కాబట్టి మనం కలిసి ఆడుకుంటున్నప్పుడు, కలిసి తింటూ ఉన్నప్పుడు, కలిసి నిద్రపోతూ ఉన్నప్పుడు, అటువంటి సమయాల్లో అంటే క్లోజ్నెస్ ఎక్కువగా ఉన్నటువంటి సమయాల్లో ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో పొరపాటున అనేసి ఉంటాను నేను. తత్క్షామయేత్వా అహమప్రమేయం, ఓ అప్రమేయమైనటువంటి వాడా తత్క్షామయే. ఒకవేళ ఆ రకమైనటువంటి పాపం నాకు ఏదన్నా చుట్టుకొని ఉంటే, అలాంటిది ఏదన్నా కలిగి ఉంటే దయచేసి క్షామయే, దాన్ని తగ్గించేసే, తీసేసే, ఆ పాపాన్ని నుంచి నన్ను బయటపడేసే అని చెప్పి ఆ విధంగా కూడా నమస్కారం చేసి పూర్తిగా శరణాగతుడు అయిపోయాడు అనమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా అర్జునుడే శ్రీకృష్ణుడిని ఇది చేస్తూ పొగుడుతూ తర్వాత శ్లోకాలు చెప్తున్నాడు. 43వ శ్లోకం చదువుదాం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్య. అక్కడ అవగ్రహం ఉందా అమ్మా మీ దాంట్లో? ఉందా? అభ్యధిక. నమస్త్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యః లోకత్రయే ప్రవ్యతిమ ప్రభావః. ఒక చిన్న అక్షరం లేకపోతే చాలా పెద్ద గొడవ అయిపోద్ది, మీటర్ కుదరదు, చెప్పడానికి ఛందస్సు కుదరదు అన్నమాట. అవగ్రహం లేకపోతే కష్టం. ఇక్కడ పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యః. కుతః అన్యః, అన్యః అన్య.
లోకత్రయేప్య ప్రతిమ ప్రభావా త్వం అస్య చరాచరస్య లోకస్య పితాహ అసి. నువ్వు ఎవరట? అస్య చరాచర లోకస్య, చరాచరమైనటువంటి ఈ లోకానికి అంతటికీ కూడా పితాహ, నువ్వు తండ్రివయ్యా. పూజ్య చ, పూజింపదగినటువంటి వాడివి. గురువు, గురువు వంటి వాడివి. గరీయాన్, గురు శ్రేష్ఠుడివి, గురువులకి గురువు అయినటువంటి వాడివి నువ్వు. అప్రతిమ ప్రభావ, సాటి లేనటువంటి మహిమ కలిగినటువంటి వాడు. లోకత్రయే అపి త్వత్ సమహ న అస్తి, నీ అంతటి సాటి లేనటువంటి వాడు ఈ మూడు లోకాల్లో కూడా ఎక్కడా లేడయ్యా. నీ అంత శక్తివంతుడు మూడు లోకాల్లో ఎక్కడా లేడు. అభి అధిక అన్య కుతః, నీకంటే నీతో సమానమైనటువంటి వాడే ఎక్కడా లేడు. నీకంటే అధికమైనటువంటి వాడు ఎక్కడన్నా ఉండే అవకాశం ఉందా? ఇది అడుగుతున్నటువంటిది. మూడు లోకాల్లో కూడా నీతో సమానమైనటువంటి వాడే లేడు. అంటే నీ స్థాయి, నీ యొక్క స్థితి, నీ యొక్క పదం, దానికి తగినటువంటి వాడు, నీతో సమానమైనటువంటి వాడే ఈ మూడు లోకాల్లో లేడు. అటువంటిది నీకంటే అధికమైనటువంటి గొప్పవాడు, నీకంటే అధికమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు, అధికమైనటువంటి మహిమ కలిగినటువంటి వాడు ఉండే అవకాశం ఉందా? కాబట్టి ఇక్కడ మొత్తం విశ్వమంతటికి, జగత్తంతటికి కూడా సర్వోత్కృష్టమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనం ముందుంచారు. కాబట్టి అటువంటి వ్యక్తిత్వాన్ని ఇక్కడ విశ్వరూపంగా మనకి సందర్శనంగా కనిపిస్తోంది, అర్జునుడికి కనిపిస్తోంది. అతను ఎట్లాంటి వాడు? ఇంతకుముందు జరిగినటువంటి ఆయన యొక్క పొగడ్తలన్నీ కూడా అర్జునుడు పొగిడినటువంటివన్నీ విన్నాం ఎంతకాలం మనం. సంజయుడు చెప్పినటువంటిది అంతా కూడా విన్నాం మనం. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి ఆకారాన్ని చూసిన తర్వాత, విశ్వవ్యాపకమైనటువంటి ఆకారాన్ని చూసిన తర్వాత, వాస్తవంగా అతడే అంతటా ఉన్నప్పుడు, అతనితో సమానమైనటువంటి వాడే లేనప్పుడు అతనికంటే అది కూడా ఎవరు ఉంటారండి? కాబట్టి అన్నీ అతనికంటే అల్పమైనటువంటివై ఉండాలి. ఇక్కడ ఉండేటటువంటి దేవతలు కానీ, శక్తులు కానీ, త్రిమూర్తులు కానీ, లేకపోతే రుద్రులు, వసువులు, మనువులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయన శక్తి ముందు వీళ్ళందరూ చాలా అల్పమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి నీతో సమానమైనటువంటి వాళ్ళు ఈ భూమండలంలో లేరయ్యా, అసలు ఈ మూడు లోకాల్లోనూ లేరు అని చెప్పి డిక్లేర్ చేసేసాడు. చేసేసి తస్మాత్ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు చూడండి, 44వ శ్లోకంలో, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వా మహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం రైట్ ప్రసాదయేత్వా మహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం తస్మాత్ ప్రణమ్య కాయం ప్రణిధాయ, అయ్యా నీకు నమస్కారం చేస్తున్నా. ఎలా నమస్కారం చేస్తున్నా? కాయం ప్రణిధాయ, ఈ శరీరాన్ని వంగి నమస్కారం చేస్తున్నాడట. వంగి నమస్కారం చేయటం అంటే ఏంటండి? ఎవరికన్నా వంగి మనం నమస్కారం చేస్తాం. మామూలుగా మన తోటి వాళ్ళు, మనకంటే మనతో సమానమైనటువంటి వాళ్ళు కనిపించారనుకోండి, నమస్తే సార్ అంటాం, నమస్తే అండి. అదే మనకంటే చాలా గొప్పవాళ్ళు, ఉన్నతమైనటువంటి వాళ్ళు, గురుతుల్యులు, పెద్దలు, పితృతో సమానమైనటువంటి వాళ్ళు అనుకోండి, కొంచెం వంగి నమస్కారం అండి, నమస్తే అండి, నమస్తే వంగి నమస్కారం చేస్తాం. అదేవిధంగా కొంచెం శరీరం వంగుతుందన్నమాట. ఆ వంగడంలో ఏంటంటే హంబుల్నెస్, ఇది కనిపిస్తుంది అనమాట, వినమ్రత కనిపిస్తుంది అనమాట. అప్పుడు అందుకని వంగి నమస్కారం చేస్తున్నాను అయ్యా, ప్రణిధాయ వంచి నమస్కారం చేస్తున్నాను. ఈశం ఈఢ్యం త్వాం అహం ప్రసాదయే. ఈశం ఈశం అంటే ఈశ్వరుడు, ప్రభువైనటువంటి వాడు.
ఈఢ్యం, ఈఢ్యం అంటే ఆరాధింపదగినటువంటి వాడు. నువ్వు ఎలాంటి వాడివి? ఈశ్వర సంబంధమైనటువంటి వాడివి, శాసనకర్తవి, శాసించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడివి, దానికి తోడు ఆరాధింపదగినటువంటి గుణగణాలు కలిగినటువంటి వాడివి నువ్వు. ఎవరిని ఆరాధిస్తామండి? ఎవరిని కొలుస్తాం మనం? ఈ రోజుల్లో మనం చూసామనుకోండి, ఏం చేస్తుంటారంటే మామూలుగా వినాయక చవితి వచ్చిందనుకోండి, ఏదో ఏదో పందిర్లు వేసేసి కాసేపు అక్కడేవో రోజు పూజలు చేసేసి కాసేపు రోజు సాయంత్రం స్పీకర్లు పెట్టేసి ప్రసాదాలు చేసేసి పంచిపెట్టేస్తారు. 5 రోజుల్లో 6 రోజుల్లో అయిపోతుంది కదండి. విచిత్రం ఏంటంటే ఎవరన్నా సినిమా హీరో బర్త్డే అనుకోండి, ఆ రోజు రక్తదానాలు చేసేస్తారు. ఏకంగా రక్తదానాలే, ఏకంగా రోడ్డు మీద పెట్టి రక్తదానం. మామూలు అప్పుడేమో ప్రసాదాలు పంచి పెడతారు, ఆ సినిమా హీరో గారి బర్త్డే కట వీళ్ళందరూ రక్తదానాలు చేస్తారట. ఇదేమి భక్తో నాకు అర్థం కాదు. రక్తదానం చేసి అంత భక్తి ఎక్కడి నుంచి వచ్చేసిందో వీళ్ళకి? ఎవరి మీద ఇది? ఈ భక్తి అంతా ఎవరి మీద? పిచ్చోళ్ళ మీద కదా, డబ్బులు తీసుకుని సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళ మీద. వాళ్ళ మీద భక్తి ఏంటి? భగవంతుడు నిజంగా చెప్పండి, వినాయక చవితి రోజున ఎవడన్నా రక్తదానం చేసినవాడు ఎవడన్నా ఉన్నాడా? శ్రీరామనవమి రోజున రక్తదానం చేసినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? వీళ్ళు లోకాల్ని రక్షించేది, వీళ్ళు లోకాల్ని పోషించేది. వాళ్ళేమో మనం పారేసిన 10 రూపాయలు 100 రూపాయలు ఏరుకుని హీరోలు అయిపోయి కోట్లు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళ పుట్టినరోజుల్లో రక్తదానాలు చేయటం ఏంటి కదా. ఇక్కడ కూడా ఏంటంటే బాబు, నీకు ఆ ఆరాధనీయమైనటువంటి గుణం ఉన్నటువంటి వాడు, వంగి నమస్కారం చేసే అంత రక్షణాలు ఉన్నటువంటి వాడివి నువ్వు, ఓ దేవా. కాబట్టి ఏం చేస్తావు నువ్వు? పుత్రస్య పితా ఇవ, ఒక తండ్రి కొడుకుని ఏ విధంగా అయితే, సఖ్యు సఖా ఇవ, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని ఏ విధంగా అయితే, ప్రియాయాహ ప్రియ ఇవ, ఒక ప్రియురాలిని ప్రియుడు ఏ విధంగా అయితే సోఢుమర్హసి క్షమిస్తాడో ఆ విధంగా నన్ను కూడా క్షమించే. ఎవరిని క్షమిస్తారు? ఒక తండ్రి కుమారుణ్ణి క్షమిస్తాడు కదండి. వాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, కాస్త దండిస్తాడు, కోపడతాడు, అవసరమైతే చిన్న పనిష్మెంట్ ఇస్తాడు, కానీ క్షమిస్తాడు. తండ్రికి ఉండేటటువంటి లక్షణాల్లో, తల్లిదండ్రులకు ఉండేటటువంటి లక్షణాల్లో ఇదొకటి. పిల్లవాళ్ళు తప్పులు చేస్తారు, తల్లి తొందరగా క్షమిస్తుంది, తండ్రి కొంచెం లేటుగా క్షమిస్తాడు. మొత్తానికి నిజంగానే తండ్రులందరూ పనిష్మెంట్ ఇచ్చి పిల్లల్ని ఇంట్లోంచి తరివేయడం మొదలు పెట్టారనుకోండి, ఎవడి ఇంట్లో మిగలడు, ఏ కొడుకు ఇంట్లో మిగలడు, అందరూ రోడ్డు మీద తిరుగుతుంటారు వీళ్ళంతా. కాబట్టి మొత్తానికి క్షమించి, ఓకేరా ఈసారికి వదిలేస్తున్నా, భయపెడతాడు, ఈసారికి వదిలేస్తున్నా, ఇంకొకసారి మాత్రం ఇట్లా చేసామంటే ఊరుకునేది లేదు అని చెప్పి కొంచెం భయపెడతాడు, మొత్తానికి క్షమిస్తాడు. అదేవిధంగా ఇంకా ఎవరట? సఖ్యు సఖా ఇవ, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని క్షమిస్తాడు ఎప్పుడు కూడా కదా. పోన్లేరా కదా, ముందు అలుగుతాడు. కాస్త ఏదైనా అన్నాడు అనుకోండి, ఒక మాట అన్నాడు అనుకోండి, ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, అలుగుతాడు. ఫ్రెండ్ కాబట్టి అలుగుతాడు అనమాట. అలిగి మాట్లాడిన సర్లే పో అని చెప్పి మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటారు, క్షమించేసే పో అంటారు. అదేవిధంగా ప్రియాయారహ, ఇప్పుడు ఒక ప్రియుడు ప్రియురాలు ఉన్నారనుకోండి, అంటే ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, దాంట్లో పొరపాటున ప్రియుడు తప్పు చేస్తే ప్రియురాలు క్షమిస్తుంది, ప్రియురాలు తప్పు చేస్తే ప్రియుడు క్షమిస్తాడు. ఎందుకని? వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ప్రేమ అనేటువంటి అవినాభావం, ఒక సంబంధం ఉంది కాబట్టి, ఏదో ఒక బాంధవ్యం అనేటువంటిది ఉండటం వల్ల 3 కేసుల్లో మీరు చూడండి, తండ్రికి కొడుకుకి ఉన్నటువంటిది వాత్సల్య భావం. అంటే ఒక తండ్రి కొడుకుకి మధ్యలో ఉండేటటువంటి వాత్సల్యం, నా తండ్రి నా కొడుకు అనేటువంటి భావం. ఇక్కడ స్నేహితుడి దగ్గరికి వచ్చేసరికి సఖ్యం, అంటే ఒక ఫ్రెండ్షిప్ అనేటువంటి ఒక బంధం. ప్రియుడికి ప్రియురాలకి మధ్యలో ఉండేటటువంటిది ప్రేమ అనేటువంటి ఒక అనుబంధం. ఎక్కడైతే ఈ బంధం అనేటువంటిది ఉంటుందో అక్కడక్కడల్లా ఏముంటుందంటే క్షమాగుణం అనేటువంటిది ఉంటుంది. నావాడు కాబట్టి క్షమించేద్దాం, మనవాడు కాబట్టి క్షమించేద్దాం. ఆఖరికండి 27 మందిని చంపేశారు బస్సులో పెట్రోల్ పోసి కదా. చిలకలూరిపేట బస్సు దహనం కేసు నా చిన్నప్పుడు జరిగింది, అది నాకు గుర్తు. 27 మందిని చంపేశారు బస్సులో పెట్రోల్ పోసి. చంపేసిన తర్వాత వాళ్ళని జైల్లో పెడితే ఆ జైల్లో వాళ్ళు ఏం చేశారో తెలుసా? క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారు. మతం పుచ్చుకుంటే వదిలేశారు వాళ్ళని.
క్షమించి వదిలేశారు. వదిలేస్తారు అంతే. మన వాళ్ళేలే, పోనీలే. అంత తప్పు చేసినటువంటి ఈ ఉరి శిక్షలు పడినటువంటి వాళ్ళందరికీ ఏంటంటే క్షమాభిక్షలు పెట్టమని చెప్పి ఈ అప్లికేషన్స్ ఎక్కడికి వెళ్తాయంటే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమందికి అయితే మామూలుగానే స్టేట్ గవర్నమెంట్లో క్షమాభిక్షలు ప్రకటిస్తూ ఉంటాయి. ఉరిశిక్ష పడినవి మాత్రమే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తాయి రివ్యూ కోసం అని చెప్పి. మామూలుగా అయితే చిన్న చిన్న కేసులు అయితే 1 మర్డర్ 2 మర్డర్లు చేసిన వాళ్ళు అయితే ఇక్కడే ఇచ్చేస్తారు. వాళ్ళకి క్షమాభిక్ష 3 ఏళ్ళు జైలు శిక్ష తగ్గిపోతుంది వాళ్ళకి. ఏదో మంచి బాగుపడ్డాళ్లే, కొంచెం జైల్లో బాగానే ఉన్నాడు అని అనిపిస్తే క్షమాభిక్ష ప్రసాదిస్తారు. అట్లా ఉంటుంది సిస్టమ్. మరి అంతంత తప్పులు చేసినటువంటి వాళ్ళని క్షమిస్తూ ఉంటే ఇక్కడ ఇంత ఫ్రెండ్ లాంటి వాడు, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నటువంటి వాడు, తన సహాయాన్ని కోరినటువంటి వాడు, భక్తుడు లాంటి వాడు, ఫ్రెండ్ లాంటి వాడు, మరి ఇట్లాంటి వాడిని క్షమించాలా వద్దా? క్షమించాలి. కాబట్టి నేను ఏదైనా తప్పు కనుక చేసి ఉండి ఉంటే, నీ పట్ల ఏదన్నా అపరాధం కనుక చేసి ఉండి ఉంటే ఈ మూడింటిని గుర్తుపెట్టుకో. ఒక తండ్రి కొడుకుని క్షమించినట్టు, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని క్షమించినట్టు, ఒక ప్రియురాలు ప్రియుడిని క్షమించినట్టు నన్ను కూడా క్షమించేసేయి. ఇది ఆయన అడుగుతోంది అన్నమాట. కాబట్టి నీకు నాకు మధ్యలో ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ వల్ల నన్ను క్షమించడానికి నువ్వు అర్హుడివి అని చెప్పాడు. తర్వాత చెప్తున్నాడు చూడండి. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయే చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయే చ ప్రవ్యధితం మనో మే భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. పూర్వం